హాయ్ అందరికి, నేను మీ సన్నీ వ్లాగ్స్ నెల్లూరు. ఈరోజు అయితే మునార్లో ఉన్న చాయ్ మ్యూజియం అయితే విజిట్ చేస్తున్నాను. ఆ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయి, ఈ టీ పొడిని ఎలా తయారు చేస్తారు అంతా మ్యూజియంలో అయితే ఉన్నాయంట. అవన్నీ అయితే ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. అందరూ తప్పకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, మ్యూజియంలోకి అయితే ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి, పైన జింక కొమ్ములు, బర్రి, పంది అట్లాంటివన్నీ విగ్రహాల్లాగా పెట్టున్నారు. ఇది వచ్చేసి అక్కడ ఉన్న అప్పుడు ఎడ్ల బండి చక్రం. ఇది చూడండి, ఆ బండి ఎట్లా ఉంది అసలు అప్పట్లో. ఇది వచ్చేసి రైలు బండి చక్రాలు. చూడండి, అప్పట్లో ఉన్న ఆ రైలు బండి చక్రాలు ఇలాగ వాళ్ళు మ్యూజియంలో అయితే పెట్టేశారు. ఇవంతా చూడండి, ఇవన్నీ పాతకాలం నాటివి. అప్పట్లో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అక్కడ స్టార్టింగ్లో అక్కడికి వచ్చారు కదా, అప్పట్లో ఇలాగా వాటిని అయితే అలా మ్యూజియంలో అలా అయితే పెట్టేశారు. కొంచెం లోపలికి వెళ్దాం. చూడండి, ఇక్కడ అన్ని ఓల్డ్ పిక్చర్స్ అయితే ఇక్కడ పెట్టున్నారు. చూడండి, అన్ని ఓల్డ్ పిక్చర్స్. నెక్స్ట్ వచ్చేసి పెంక్ అయితే ఇక్కడ పెంకుల మాదిరిగా ఏదైతే చేస్తున్నారో ఇవి 1865 అంటాయి. నాకు తెలిసి హోమ్స్కి అయితే వాడారేమో అనుకుంటున్నాను నేను. టైల్ వర్క్స్ అనేస్తున్నారు వాటి పైన. అంతగా అబ్జర్వ్ చేయలేదు, ఫాస్ట్గా తీస్తున్నాను. మళ్ళీ వీడియో తీసేదారని చూస్తారని. ఇవి అప్పటి గడియారాలు, వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారు కదా అవి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తక్కిడి ఉంది. చూడండి, ఇది చిన్న మరీ స్మాల్ తక్కిడి. ఇది అసలు దీంతో ఏం కొలిచేవాలో తెలియదు. ఇక్కడ ఏందో మళ్ళీ డైరీ లాంటిది ఒకటి బుక్ అయితే పెట్టినారు. ఇవన్నీ ఓల్డ్ పిక్చర్స్. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వచ్చి అక్కడ చూడండి, పులి ఫోటోలు అయితే చాలా అంటే చాలా ఓల్డ్ పిక్చర్స్. చూడండి, అక్కడ స్టార్టింగ్ ఫస్ట్ అసలు ఈ చాయ్ ఫ్యాక్టరీని అయితే పెట్టింది మన ఇండియాలో ఫస్ట్ టైం ఎక్కడేనంట. చూడండి, మునారు 1970లో ఫస్ట్ చాయ్ ఫ్యాక్టరీ అనేది పెట్టింది ఈ మునార్లోనే, మన ఇండియాలో. చూడండి, అక్కడ వరదలు వచ్చి కూడా నీళ్లు ఫ్లోటింగ్ ఎక్కువ ఉండే ఫోటోలు కూడా అయితే వాళ్ళు తీసి ఇక్కడ ఫోటోలు అయితే తీసి పెట్టుకున్నారు. ట్రైను, అప్పట్లో గడియారాలు చూడండి ఎలా ఉన్నాయో. మళ్ళీ అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఫొటోస్. ఇవి రీసెంట్లీ, కొంచెం మరీ ఓల్డ్ కాదు కానీ కొంచెం రీసెంట్లీ ఫొటోస్ అయితే అయి ఉంటాయి. ఇవన్నీ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూడండి, టైపింగ్ మిషన్స్. అప్పట్లో టైపింగ్ మిషన్స్ కూడా ఇక్కడ మ్యూజియంలో అయితే అరేంజ్ చేస్తున్నారు వాళ్ళు. చూడండి, ఇవన్నీ అప్పుడు లెటర్స్ అవి. ఇక్కడ కాలింగ్, ఓల్డ్ రేడియో. ఇదైతే ఓల్డ్ రేడియో 2 ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఓల్డ్ రేడియో. ఇవి అన్ని టైపింగ్ మిషన్స్ అప్పట్లోటి. ఇవి బుద్ధుడి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ చూడండి, సినిమా ప్రొజెక్టర్ 16mm కెల్ట్రాన్ ఫిల్మ్ ప్రొజెక్టర్ అంటే. ఇది అంటే తెల్ల గుడ్ల మీద వేస్తారు కదా అప్పుడు మూవీస్, అవి ఆ ప్రొజెక్టర్స్ ఇవి. ఇక్కడ కొన్ని శిల్పాల మాదిరిగా కొన్ని అయితే బొమ్మల మాదిరిగా అయితే ఉన్నాయి. ఈ టీ కప్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది కూడా టెలికామ్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ టెలిఫోను, ఇది 100 లైన్లు ఒకేసారి కలపద్దంట. చూడండి, టెలిఫోన్ ఎక్స్టెన్షన్ 100 లైన్స్ ఫ్రమ్ 1908 to 1997 అంట. 100 లైన్లు అయితే ఒకేసారి అయితే అది కలపద్దంట. ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ మీరు ఇక్కడ క్యాల్కులేషన్ ఏదో మిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది గ్లాసులో అయితే పెట్టున్నారు. అది దాన్ని తయారు చేయడం వల్లే అసలు హైలైట్ అసలు. ఇక్కడ చూడండి, పెద్ద ఇది దీని మీద ఉన్న ఆర్ట్ చూడండి, అసలు అసలు ఎట్లా వేస్తున్నారంటే అక్కడ ఆర్ట్ హైలైట్. చూడండి, ఇది ఇంకోటి పెట్టినారు ఇక్కడ గ్లాసులో. ఇవన్నీ నాకు తెలియదు బ్రో, వీటి పేర్లు నాకు తెలియదు. కానీ మీరు చూడండి, మీకు చూపించాలని ఈ మ్యూజియంలో ఉండేటివి చూపిస్తాను. నా జనరేషన్ కాదు కదా, అందువల్ల మీకు చూపిస్తున్నా. చూడండి, ఇది వచ్చేసి చెక్కతో తయారు చేసినటివి. ఇది బాత్ ఉన్నట్టుంది. ఇవన్నీ ఇక్కడ వుడ్తో తయారు చేసినట్టు అయితే. ఇక్కడ చైర్స్, ఈ ఓల్డ్ చైర్స్ అప్పట్లో ఇక్కడ వాడిన వాళ్ళే ఉంటాయి. చూడండి, కొంచెం ముందుకైతే వెళ్దాం రండి మనం. ఇదే ఫ్యాక్టరీ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది ఫ్యాక్టరీలో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మోటార్ ఇదే. ఫస్ట్ ఫ్యాక్టరీలో ఉండేది గ్రైండర్ లాగా తిరుగుతుంది చూసారా, ఇదే స్టార్టింగ్ మిషన్. ఇతనైతే మనకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట, మీకు కూడా వినిపిస్తా వినండి. Every 7 days luckily. In off season every 15 days. But simply making 4 kind of tea: white tea, green tea, orthodox black tea, CBC black tea simply. But processing different. Only the top part. So the small part only healthy but only have like sunlight wrap. There's a white tea. It's a very costly, but white tea good for heart, low, cancer people. But white tea now in the market. The production is very less. The second one, green tea, another 2 leaves. Only the plantation 2 soft leaves only have plugging, no any other process, just only washing the leaf. For steaming, rolling, sunlight, that's the green tea. But green tea, white tea, no withering, no oxidation. It's a more antioxidant value. But white tea, green tea, not at an empty stomach. After breakfast, before breakfast, drink
a good bacteria inside, they kill the good bacteria. The people white tea, green tea only manually hand plugging by hand. The black tea is no separate, but scissor cutting all together. The first process leaf will be dry. In 25% remove the moisture. I call weathering in upstairs. Then leaf will be coming down. Then black tea process started. The black tea is two types. One is orthodox black tea. Second one is CBC. The orthodox tea means only without milk. The name is orthodox tea roller. They put the leaf inside pressure plate. Will rolling, oxidation and dry. They call orthodox black tea. It's a very old one. Only demo. The CBC black tea means for daily use. The powder can be used for milk. Other side. సో ఫ్రెండ్స్, అతనైతే ఇంగ్లీష్లో అయితే చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం ముందుకు రాగానే అదే లైన్లో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ గ్రీన్ అది టీ ఆకులు అయితే ఆ మిషన్లో వేస్తున్నాడు. అక్కడ వర్క్ చేసే అతను అక్కడైతే మిషన్లో వేసాడు. కాసేపటికి అది ఇక్కడ ఏదో మిషన్స్ అయితే ఆన్ చేయడానికి వెళ్ళాడు. కొంచెం ముందుకి ఆన్ చేసుకుంటూ అయితే వస్తున్నాడు. ఒక్కొక్క మిషన్ మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఆకులు వేసాడు కదరా, టీ పొడి ఎలా వస్తుందా అని చెప్పి చూడడానికి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ అక్కడ లాస్ట్కి వెళ్ళాడు. మళ్ళీ అక్కడ ఒక మోటార్ వేసాడు. మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చాడు చూడండి. ఇక్కడ ఏదో నొక్కాడు. నొక్కగానే వచ్చి మళ్ళీ అక్కడ ఏదో వేసాడు. ఇప్పుడైతే చూడండి కాఫీ పొడి ఎలా వస్తుందో బయటికి. కాఫీ పొడి అంటున్నా, టీ పొడి చూడండి ఎలా వస్తుందో. అక్కడ పచ్చాకులు అలా వేసాడు. అది ఇక్కడ ఈ మిషన్లోకి వచ్చి డ్రై అవ్వగానే మళ్ళీ వెంటనే మనకైతే అది కాఫీ కలర్లో చేంజ్ అయిపోయింది. చూడండి ఎలా వెళ్ళిపోతుందో. అంతే. మళ్ళీ ఇంకా కెమికల్ ఏమైనా వేసాడు ఏదో కూడా ఏం చూపిలా. జస్ట్ ఆకులు దాంట్లో వేసాడు. అక్కడ 2 మిషన్లు అయితే ఆన్ చేసాడు. జస్ట్ మనకి టీ పొడి అయితే అలా వచ్చేసింది. వాళ్ళ సీక్రెట్ ఏందో అయితే మనకి పూర్తిగా అయితే చూపిరు కదా, అందువల్ల మనకు చూపించింది మటుకు జస్ట్ ఇదే. నేనైతే అదే కవర్ చేస్తున్నాను. చూడండి మళ్ళీ అక్కడక్కడ మిషన్లు వేస్తున్నాడు, ఆన్ చేస్తున్నాడు. అది మళ్ళీ డ్రై అయ్యి చేతులకు తీసుకున్నాడు. కాస్త కొంచెం అది డ్రై అయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాడో ఏమో తెలియదు. కొంచెం ముందుకు వెళ్తున్నా ఉండండి, చూపిస్తాను మీకు. కొంచెం అయితే ముందుకు వస్తున్నా. ఎక్కడ వీళ్ళు అందరు అడ్డం వస్తున్నారు నాకు. చూడండి చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు ఆయన. ఇది వచ్చి పెద్ద రోలర్ లాగా ఉంది, తిరుగుతూ ఉంది. చూడండి అద్దె చేతిలో తీసుకొని వస్తున్నాడు. చూడండి మనకు చూపిస్తున్నాడు ఆయన ఎట్లా అవుతుంది అని చెప్పి. చూడండి టీ పొడి అయిపోయింది, కాకపోతే కొంచెం తడిగా ఉంది. దాన్ని మళ్ళీ డ్రై చేస్తారేమో, మళ్ళీ ఓటులో వేరియేషన్స్ కూడా తీస్తారంట. చూద్దాం, కొంచెం అయితే ముందుకెళ్ళైతే చూద్దాం. ఇదే ఆ మ్యూజియంలో చిన్న మినీ ఫ్యాక్టరీ లాగా అయితే పెట్టున్నారు. ఇదంతా మ్యూజియం, జస్ట్ ఆ ఫ్యాక్టరీ కూడా కొంచెం చిన్నదిలాగా అయితే పెట్టున్నారు. కానీ ఇక్కడే మొత్తం అయితే తయారవద్దా అనేది కూడా నేను కూడా తెలుసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ చూస్తున్నారా ఇక్కడ డ్రై చూడండి జల్లెడ మాదిరిగా పడుతుంది అక్కడ అది టీ పొడిని. ఇతను వచ్చి దాన్ని తీసుకొని ఇక్కడ మళ్ళీ వేరే దాంట్లో వేస్తాడు. చూడండి ఇక్కడ అది అలా అయింది మొత్తానికి. అది అక్కడి నుంచి అక్కడికి వచ్చే లోపల అలా అయింది. ఇక్కడ జల్లెట్లో వేసాడు. దాంట్లో ఎన్ని వేరియేషన్స్ వస్తాయో చూడండి. ఇక్కడ వచ్చి మరీ స్మూత్, కొంచెం మరీ దీంట్లో ఇట్లా 4-5 రకాలుగా అది విడిపోతుంది దాంట్లో వేసిన తర్వాత. మళ్ళీ ఇక్కడైతే వెయిట్ వేసి బస్తాలకైతే వేస్తున్నారు దాన్ని. చూడండి వెయిట్ వేసి బస్తాలకైతే వేస్తున్నారు. ఇక్కడ లోపల అయితే ప్యాకింగ్ టీ పొడి దాన్ని అయితే మొత్తం చేసి పక్కకు లాగేసి చూడండి టీ పొడులు అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. ఇవన్నీ అవైలబుల్ మనకి కొనుక్కోవడానికి. మొత్తం వాటి రేట్లు కూడా అక్కడ వేస్తున్నారు. మేడం వచ్చి వీడియో తీయబాకంటుంది. నేనైతే ఎలాగోలా తీసేస్తున్నా వీడియో. మేడం వెళ్ళిపోయింది అటు పక్కకి. చూడండి నేనైతే ఇది తెచ్చుకున్నాను నేను. చూడండి అక్కడ బిల్ అయిపోయింది. ఇప్పుడే వచ్చాం. ఇక్కడ చెక్కలతో కుర్చీలాగా అయితే వేస్తున్నారు. బాగుంది, స్టైల్గా ట్రెండీగా అయితే చాలా బాగుంది. రిపిల్ టీయర్. మొత్తానికి బయటికి రాగానే ఇక్కడ ఒక పెద్ద ఫిష్ లాగా ఒక ఆర్ట్ అయితే చూసాము, బాగుంది. నెక్స్ట్ వచ్చి ఇట్లా ముందుకు ఇంకా అవుట్ సైడ్ ఎగ్జిట్కి వస్తూ ఉండగా ఎవరో స్టూడెంట్స్ స్టాప్ బస్సు దిగేశారు. చెట్లు మాత్రం హైలైట్. అబ్బా ఐ లవ్ ట్రీస్. వాళ్ళు మా సైడ్ చూస్తున్నారు, ఎవరు వీడియోలు తీసుకుంటున్నారు అని. మొత్తానికి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం. చూడండి అక్కడ చెట్లు, అక్కడ చిన్న స్మాల్ పార్క్ అయితే ఉంది, అక్కడికి వెళ్దాం రండి. వచ్చేసాం. స్మాల్ పార్క్ రాగానే చూడండి చిన్న కేబుల్ బ్రిడ్జ్ లాగా ఉంది. కానీ ఇది చెక్కల బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ కాదు. చెక్కలతో చిన్న బ్రిడ్జ్ అయితే వేశారు.